అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీసేవ నిర్వాహకుడు ఖతర్నాక్ బుద్ధి చూపించాడు. బోరంపల్లి గ్రామానికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ బాబు మీసేవా కేంద్రం నిర్వహిస్తూ కోట్లకు పడగలెత్తాలని దురాశతో ఏకంగా నకిలీ ఈ స్టాంపుల కుంభకోణానికి స్కెచ్ వేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా గుట్టుగా సాగుతున్న నకిలీ ఈ స్టాంపులు, నకిలీ ధ్రువపత్రాల కుంభకోణాన్ని ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పసిగట్టారు. ₹1,00,000 క్యూఆర్ కోడ్ను స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పరిశీలించినప్పుడు కేవలం ₹100 మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. విషయం పోలీసులకు చేరడంతో మీసేవా కేంద్రం నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. స్టాంప్ వెండర్ లైసెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు 13,000 ఈ స్టాంప్ పేపర్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ₹200 విలువ గల ఈ స్టాంప్ పేపర్ దగ్గర నుంచి ₹1,00,000 విలువ చేసే ఈ స్టాంప్ పేపర్లు ట్యాంపరింగ్ చేసినట్లు బాబు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇక నిందితుడి బ్యాంక్ అకౌంట్లో దాదాపు ₹2 కోట్ల నగదుతో పాటు 75 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, 2 నుంచి 3 కేజీల వరకు బంగారం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంపై ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిలినేని యశ్వంత్, ఆడిటర్ బాలాజీ స్పందించారు. తమ సంస్థపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. నకిలీ ఈ స్టాంపుల కుంభకోణాన్ని సంస్థ ఇంటర్నల్ ఆడిట్లో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులు తామేనని, కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము. ఇట్లాంటి సంస్థల్ని పట్టుకొని మీరు బురద చల్లి దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు కొట్టాలనుకుంటా ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం. ఎవరైనా సరే, అది ఎటువంటి సంస్థ అయినా సరే, ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాగ్దాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎవరినైనా సరే వదలకోకుండా బయటికి ఈడ్చి తీడుతాం. తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం, అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాం. కానీ నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది, ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు. దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. రాజకీయ సంస్థలు అనుకోండి, రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా విషయాన్ని ఏదో 900 కోట్ల స్కామ్ జరిగిపోయింది, ₹4.5 కోట్ల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది. మొదటగా ఏంటంటే మేము చెప్పదలుచుకున్న విషయం, మేము విక్టిమ్స్ అంటే మేమే బాధితులం, మేము బాధ్యులం కాదు. ఆ విషయం ఇప్పుడిప్పుడే మీకు అందరికీ